ఈరోజు నేను ఊరగాయ కారం కలుపుతున్నా. ముందుగా ఊరగాయ కలిపేటప్పుడు ఇలా మామిడికాయల్ని ముందే నీళ్ళలో నానబెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాలి. ఎందుకంటే పచ్చి మామిడికాయల పైన సొనలాగా ఇంకా ఏమైనా వేస్టేజ్ ఉంటే నీట్ గా క్లీన్ గా కడిగేసుకోవాలి. తర్వాత ఇలా మధ్యలో నుంచి కట్ చేసుకోవాలి. ముదిరి మామిడికాయలు ఉంటే అసలు కోయడానికి వీలు పడదండి. మామిడికాయ టెంకులు చాలా చాలా గట్టిగా ఉంటాయి. ఇంకా ఈ లేతయి కాబట్టి త్వరగా కోసేయగలుగుతున్నాం. ఇలా చిన్న చిన్న పీసులు లాగా కట్ చేసిన తర్వాత లోపల ఉన్న టెంకుని శుభ్రంగా క్లీన్ అయితే ఈ మామిడికాయలు మేము కొన్నది కాదు. మాకెళ్ళి మామిడి తోటలు చాలా ఉంటాయండి. అందరూ మామిడికాయలు కోయడానికి మామిడి కోతకు అయితే వెళ్తున్నారు. రోజు మా పిల్లలు మేము తింటామని ఏదో ఒక తినే మామిడికాయలు ఇచ్చిపోతారు. ఒకసారి వీటన్నిటిని కలుపుకోవాలి. స్మెల్ కే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. సాల్ట్ సరిపోయిందేమో టేస్ట్ చూద్దాం. ఫస్ట్ ఫస్ట్ సారి కలుపుకున్నా ఇలాగా టేస్ట్ గా. సాయంత్రం వేడివేడిగా అన్నం వండి అందులోనూ 2 ముక్కలు పెట్టుకొని తింటుంటే. ఈరోజు ఊరగాయ కారం కలుపుతున్నా. మామిడికాయ ఊరగాయ కారం ఇందులోకి కావాల్సినవి ఇట్లా బాబా. కొత్త కారం ఇప్పుడే పట్టించాం కొత్తగా, రెడ్ కలర్ లో ఉంది. సాల్ట్ తగినంత, ఇంకా ఎల్లుల్లి రెబ్బలు కొన్ని, ఇంకా ఏంటి ఆవాలు లైట్గా దోరగా వేయించి ఇలా పొడి చేసుకోవాలి. కొద్ది కొద్దిగా, ఎక్కువ ఉంటే మరి చేదుగా ఉంటుంది. ఇంకా ఇందులోకి తగినంత ఆయిల్. ముక్కలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆయిల్ కూడా కొద్దిగా తీసుకున్నా. ఇప్పుడు ఊరగాయ కలిపేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తర్వాత ఏడైకాయ ఇప్పుడు ఫస్ట్ ముక్కలుగా కట్ చేసుకున్న ఈ మామిడికాయ ముక్కల్ని వేసుకుందాం ఇందులోకి. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ గల్లుప్పు వేసుకోవాలి. కానీ లేదండి, మా ఇంట్లో ఇది ఉంది కాబట్టి టాటా సాల్ట్ వేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మెంతుల పొడి, ఇది కూడా పూర్తిగా మొత్తం వేసుకుంటున్నా. నేను ఫస్టే కొలతల ప్రకారం తీసుకున్నానండి, అందుకనే మొత్తం కలిపేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ రెబ్బలు కొన్ని కచ్చా పచ్చగా దంచుకోవాలి వీటిని. ఇప్పుడు వీటిని పొడిగానే ఇలా ఆయిల్ వేసుకోకుండా ఒకసారి వీటన్నిటిని కలుపుకోవాలి. ఇంకా ఇందులోకి నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి. ముక్కలకి కారం ఇవన్నీ మసాలాలు మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కొత్త కారం కదండి, ఎంత రెడ్గా ఉందో చూడండి. స్మెల్కే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. కొత్త కారం ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను నేను. కొన్ని 4-5 కాయలు ఎవరో తెచ్చిచ్చారండి. టేస్ట్ చేయడం అని నేనే ఇలా ఊరగాయ కారం లాగా ప్రిపేర్ చేసుకుంటున్నా. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆయిల్ మా కడుపు ఎంత బాగుంటారు. అది కట్టండి. ముక్కలకైతే కారం మంచిగా పట్టిందండి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందేమో టేస్ట్ చూద్దాం. సూపర్ ఉంది. ఇప్పుడు వీటిని ఒక చిన్న జాడీలో స్టోర్ చేసుకోవాలి అంతే. చూపించు బాబా, చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఊరగాయ కారం. ఫస్ట్ సారి కలుపుకున్నా ఇలాగా. టేస్ట్గా సాయంత్రం వేడివేడిగా అన్నం వండి అందులోనూ 2 ముక్కలు పెట్టుకొని తింటుంటే
సూపర్ ఉంటది. ఓకే అండి, బాయ్. ఈ రోజు వీడియో అయితే